Hi, hello guys, welcome back to our YouTube channel. If you're coming for this channel for the first time, my name is Balaji and I travel along with my wife Neetu. And in this channel, you will get to see a lot about staycations, experiences, places to visit, itineraries and also travel tips. రీసెంట్గా మేము బాలి, ఫిలిపీన్స్, సింగపూర్ ట్రావెల్ చేసాం. అండ్ ఇంటర్నేషనల్ ప్లేసెస్ ట్రావెల్ చేసినప్పుడు చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నేను ఈ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు కూడా నాకు చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. ఎగ్జాంపుల్, ఇంటర్నేషనల్లో బడ్జెట్లో ఎలా ట్రావెల్ చేయాలి, అండ్ మనం అక్కడ కార్ ఆర్ బైక్ రెంట్ తీసుకొని మనం కూడా ట్రావెల్ చేయొచ్చా అని, జస్ట్ లైక్ అదర్ స్టేట్స్ ఇన్ గోవా ఆర్ లైక్ మన ఇండియాలో లాగా. అండ్ ఆల్సో అలా తీసుకోవాలి అంటే మన దగ్గర లైసెన్స్ ఉండాలా, ఉంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ అప్లై చేయడం ఈజీయా, ఇలా చాలా క్వశ్చన్స్ అడిగారు. అండ్ నేను ఈ వీడియోలో అయితే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇద్దాం అనుకున్నాను. అండ్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ యువర్ నెక్స్ట్ ట్రిప్. హౌ టు టేక్ అ కార్ ఆర్ అ బైక్ ఫర్ రెంటల్, అండ్ అలానే మీరు తీసుకోవాలంటే అసలు మీరు ఎలా అప్లై చేయాలి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్, అది టఫా, ఈజీయా అండ్ ఎంత సింపుల్ అనేవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. సో వాచ్ టిల్ ది ఎండ్ టు నో ద కంప్లీట్ డీటెయిల్స్. రీసెంట్గా నేను బాలీకి వెళ్ళినప్పుడు నేనైతే కార్ చాలా బడ్జెట్లో తీసుకున్నాను అనమాట. జస్ట్ లైక్ 1500 to 2000 రూపీస్ పర్ డే, అండ్ బైక్ వచ్చేసి 500 రూపీస్. సేమ్ విత్ ఫిలిపీన్స్, నాకు అక్కడ 400 రూపీస్కే బైక్ అయితే వచ్చింది. కానీ ఆ బైక్ ఒక్కటి తీసుకుంటే మనం అక్కడ డ్రైవ్ చేయొచ్చు అంటే లేదు, డ్రైవ్ చేయలేం. ప్రతి కంట్రీకి స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అండ్ డ్రైవింగ్ రూల్స్ ఉంటాయి. స్పెషల్లీ మీరు బాలీలో చూస్తే ఇట్స్ సేమ్ లైక్ ఇండియా, బట్ వేరస్ ఫిలిపీన్స్లో చూస్తే ఇట్స్ అ రైట్ సైడ్ డ్రైవింగ్. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో రెంటింగ్ ఏ బైక్ ఆర్ ఎ కార్ ఈజ్ వెరీ ఈజీ, బట్ టు డ్రైవ్ వీ నీడ్ ఎ స్పెషల్ పర్మిట్ ఫర్ ఇట్. సో ఒకవేళ మీకు వ్యాలిడ్ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉంటే దాన్ని తీసుకొని మీరు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్కి అప్లై చేయొచ్చు. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే, ఐ కేమ్ అక్రాస్ రీసెంట్లీ అ వెబ్సైట్ కాల్డ్ IDA, విచ్ ఈస్ ఇంటర్నేషనల్ డ్రైవర్స్ అసోసియేషన్. సో ఇదేంటి అంటే, మనం వెళ్తున్న ఏ కంట్రీకైనా మనం డ్రైవింగ్ పర్మిట్ అప్లై చేయొచ్చు. అండ్ ఇట్స్ వెరీ ఈజీ. ఎలా అప్లై చేయొచ్చు నేను మీకు స్టెప్స్ అన్ని డీటెయిల్గా చెప్తాను. నేను డిస్క్రిప్షన్లో ఆ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ అసోసియేషన్ వెబ్సైట్ పెడతాను. సో యూ క్యాన్ గో త్రూ దాట్ అండ్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. సో ఫస్ట్ వచ్చేసి మీరు IDA ఇంటర్నేషనల్ డ్రైవింగ్ అసోసియేషన్ అనే వెబ్సైట్ లింక్ నేను ఏదైతే ఇచ్చానో అది క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేయగానే యూ విల్ సీ ద కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ దిస్ వెబ్సైట్. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా కింద ఉంటాయి. యూ కెన్ గో త్రూ దెమ్ అండ్ రీడ్ అండ్ యూ కెన్ అప్లై యువర్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్. సో ఫస్ట్ అయితే మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఏంటంటే బేసిక్ లైక్ ఎనీ సైన్ అప్ ఫామ్ లాగానే మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే నేమ్, అడ్రస్ అండ్ మీ ఫోన్ నెంబర్ అండ్ యువర్ మెయిల్ ID. సో ఇవన్నీ ఫిల్ చేశాక యూ విల్ సీ 2 ఆప్షన్స్. ఒకటి వచ్చేసి ఫిజికల్ కాపీయా, డిజిటల్ కాపీయా. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫిజికల్ కాపీ అయితే యూ విల్ గెట్ ఎ కాంప్లిమెంటరీ కార్డ్ విచ్ విల్ కమ్ టు యువర్ హోమ్. మీ షిప్పింగ్ అడ్రస్ ఏదైతే ఇస్తారో అది. డిజిటల్ కాపీ అంటే ఇట్ విల్ కమ్ యాజ్ ఎ PDF. మీరు ఫోన్లో పెట్టుకొని మీరు చూపించవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో నేనైతే ఫిజికల్ కాపీ తీసుకున్నాను, ఎందుకంటే ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ మై సెల్ఫ్. అక్కడికి వెళ్ళాక ఫోన్లో అది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే డౌట్ నాకు కూడా ఉండే. సో నేనైతే ఫిజికల్ కాపీ తీసుకున్నాను అండ్ ఇట్ కేమ్ ఇన్ 3 to 5 days. సో బేసిక్గా ఈ ఫామ్ ఫిల్ చేసి ఆ ఆప్షన్ చూస్ చేశాక నెక్స్ట్ ఆప్షన్ మీకు చూపించేది విచ్ టైప్ ఆఫ్ వ్యాలిడిటీ యూ వాంట్. అంటే 1 year వ్యాలిడిటీయా, 2 years వ్యాలిడిటీయా, 3 years వ్యాలిడిటీయా. నేను ఒక ఫ్రీక్వెంట్ ట్రావెలర్. సో నాకు బేసిక్గా నేను ఏ కంట్రీకి వెళ్ళినా నాకు కార్ ఆర్ బైక్ రెంట్ తీసుకొని వెళ్ళడం నాకు చాలా ఇష్టం. సో నా సొంతంగా నేను ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు రాదర్ దాన్ పేయింగ్ ఎక్స్ట్రా ఫర్ ద ట్యాక్సీ ఆర్ ఎనీ అదర్ ట్రాన్స్పోర్ట్స్. సో అందుకని నేనైతే 2 years వ్యాలిడిటీ తీసుకున్నాను. అండ్ ఇది తర్వాత రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. సో డిపెండింగ్ ఆన్ దట్ tenure you can choose your own validity. సో ఇది చేశాక it will ask for the payment. So you have to as per your validity and the type of card you are choosing, digital or physical, you have to make the payment. So once the payment is done, you will get a email on the confirmation of your international driving permit. ఈమెయిల్లో అయితే మీకు డిజిటల్ కాపీ 5-10 minutesలో వచ్చేస్తుంది. అండ్ మీరు అది ప్రింట్అవుట్ తీసుకొని మీ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, లేదు అంటే యూ క్యాన్ షో ఇట్ త్రూ ద ఫోన్. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ కాపీ. దానికైతే నేను చెప్పినట్టు 3 to 5 days పడుతుంది. యూ విల్ రిసీవ్ ఇట్ అండ్ యూ కెన్ క్యారీ ఇట్. సో దానికి ఎలా వస్తుంది బుక్లెట్ అనేది నేను మీకైతే చూపిస్తాను. సో ఇలా అయితే మీకు ఒక బుక్లెట్ వస్తుంది అండ్ ఈ బుక్లెట్లో డిఫరెంట్ లాంగ్వేజెస్తో మీకు ఉంటుంది. సో బేసిక్గా ఎందుకు డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటే, మీరు ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు మీకు చాలా ఈజీగా ఉండదు ఆ లాంగ్వేజ్లో వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి కానీ, ట్రాఫిక్ పోలీస్కి కానీ మీరు చెప్పడానికి. సో బేసిక్గా ఇందులో మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉండడం వల్ల మీరు ఆ రెస్పెక్టివ్ కంట్రీది ఏదైతే వెళ్తున్నారో ఆ లాంగ్వేజ్ పేజ్ ఓపెన్ చేసి వాళ్ళు చూపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ బుక్లెట్లో మీకు లాస్ట్ పేజ్లో మీ ఫోటోతో పాటు మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ లైక్ అ మ్యాండేటరీ థింగ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్. ఓకే, సెకండ్ నేను మీకు కాంప్లిమెంటరీ కార్డ్ అని వస్తున్నాను కదా, ఈ కాంప్లిమెంటరీ కార్డ్ వచ్చేసి జస్ట్ లైక్ అవర్ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఒక కార్డ్ వస్తుంది. సో ఇందులో ఏంటి అంటే మీ ఫోటో అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ 2 మీరు క్యారీ చేస్తే మీ ఇంటర్నేషనల్ ట్రిప్లో, సో మీరు బైక్ ఆర్ కార్ రెంటల్ తీసుకొని మీరు ఎక్కడ ట్రావెల్ చేసినా, మిమ్మల్ని ఎవరైనా ఆపినా సరే ఇవి చూపిస్తే సరిపోతుంది. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ నేను ప్రతి కంట్రీకి వెళ్తున్నప్పుడు అప్లై చేయాలా అంటే, నో.
ఎవ్రీ కంట్రీకి స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ వన్ కార్డ్‌తో మీరు రెస్పెక్టివ్ కంట్రీకి అప్లై చేసుకోవచ్చు. సో యూ డోంట్ నీడ్ టు అప్లై మల్టిపుల్ డ్రైవింగ్ పర్మిట్స్. అండ్ సిమిలర్లీ ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌కి మీకు బుక్లెట్ వస్తది. ఈజ్ ఇట్ ఎ ఫిజికల్ కాపీ ఆర్ డిజిటల్ కాపీ? అందులో ఏంటంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండోనేషియా ఎళ్లారు. అక్కడ ఎళ్ళే లాంగ్వేజ్‌లో కూడా మీకు ఒక కాపీ ఉంటది. సో దట్ మిమ్మల్ని ఎవరైనా పట్టుకున్నా అక్కడ మీరు ఆ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ బుక్లెట్ చూపిస్తే దే విల్ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ ద లాంగ్వేజ్. సో మీకు అటువంటి ప్రాబ్లమ్ ఉండదు లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అయితే. సిమిలర్లీ మీరు ఫిలిప్పీన్స్‌కెళ్తే ఆ రెస్పెక్టివ్ లాంగ్వేజ్‌ది కూడా మీకు ఒక పేజ్ ఉంటది. సో దట్ యూ కెన్ అప్లై. అప్రాక్సిమేట్‌లీ మీకిక్కడ చాలా కంట్రీస్‌కి మీరు వాలిడ్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అయితే ఉంటది. ఆ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ అన్నీ నేను మీకిక్కడ ఇస్తాను. సో దట్ యూ కెన్ క్లియర్‌లీ అండర్‌స్టాండ్. అండ్ కాస్టింగ్ వచ్చేసి ఇట్ విల్ డిఫర్. ఎలా అంటే 1 ఇయర్‌కి అప్లై చేసే ఒక కాస్ట్, 2 ఇయర్స్‌కి అప్లై చేసే ఒక కాస్ట్ అండ్ 3 ఇయర్స్‌కి అప్లై చేసే ఒక కాస్ట్. ఒకవేళ మీరు ఫ్రీక్వెంట్ ట్రావెలర్ అయితే ఐ వుడ్ రికమెండ్ టు టేక్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్. నాకు తెలిసినంత వరకు ఒకవేళ మనం అంతలో తిరిగితే సరిపోతుంది. అండ్ మీకు డౌట్ రావచ్చు. ఒకవేళ నాకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ లేకుండా నేను డ్రైవ్ చేయొచ్చా అని. సీ ఎవ్రీవన్ ఆన్ ఇంటర్నెట్ ఆర్ డ్రైవింగ్. బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటి అంటే కొన్ని కంట్రీస్‌కి చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. అండ్ యూ హ్యావ్ టు పే వెరీ హెఫ్టీ ఫైన్స్. అది మీ ట్రావెల్ కాస్ట్ కంటే ఎక్కువైపోతుంది. వేరాస్ యూ అప్లై దిస్ త్రూ ద వెబ్‌సైట్ ఇట్స్ ఎ వెరీ మినిమల్ కాస్ట్. అండ్ నేను రికమెండ్ చేస్తాను యూ షుడ్ అప్లై ఫర్ దిస్ టైప్ ఆఫ్ డ్రైవింగ్ పర్మిట్స్ వెనెవర్ యూర్ గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో బేసికల్‌గా ఈ ఐడీపీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ అనేది 160+ కంట్రీస్‌లో మీకు అవైలబుల్ ఉందనమాట. అండ్ వీళ్ళకి 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ యూ హ్యావ్ ఎనీ క్వెషన్స్ మీరు రీచ్ అవుట్ అవ్వచ్చనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర 3 ఇయర్స్ మనీ బ్యాక్ గ్యారంటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌ని మీరు ఫారెన్‌లో ఎక్కడైనా నడిపించినప్పుడు మిమ్మల్ని పోలీస్ పట్టుకొని ఇది వర్కౌట్ అవ్వదు, ఇది వ్యాలిడ్ కాదు అని చెప్తే దే విల్ రిటర్న్ యువర్ మనీ బ్యాక్. అండ్ దే ఆర్ ప్రిటీ కాన్ఫిడెంట్. ఇట్స్ నాట్ లైక్ పర్మిట్ కాదు అనంగానే మీకు మనీ ఇవ్వడానికి. దే ఆర్ ప్రిటీ మచ్ షూర్ ఆన్ దట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే దే హ్యావ్ అన్లిమిటెడ్ రీప్లేస్‌మెంట్. మీకు ఏదైనా వ్యాలెట్ పోయింది, ట్రావెల్ చేస్తున్నప్పుడు లాస్ట్ అయ్యారు. సో దే విల్ రీప్లేస్ యువర్ కార్డ్. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ అసోసియేషన్ ఈ వెబ్‌సైట్ త్రూ అప్లై చేస్తే. సో నేనైతే ఈ వెబ్‌సైట్ నుంచి అప్లై చేశాను అండ్ నాకు వర్కౌట్ అయింది. సో మీరు కూడా గో త్రూ అవ్వండి కంప్లీట్‌గా. వన్స్ యూ హ్యావ్ అ ట్రస్ట్ ఆన్ ఇట్ యూ కెన్ అప్లై ఇట్. అండ్ ఫర్ మీ ఇట్ వర్క్డ్ ఔట్ వెరీ వెల్. ఇదంతా ప్రాసెస్ అయిపోయాక నాకైతే నా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ నా దగ్గర ఉంటే నేనైతే అక్కడ కార్ రెంట్ తీసుకొని చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను. సో మీరు కూడా మీ నెక్స్ట్ ట్రావెల్‌లో ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయండి. ఒకవేళ మీకు ఏదైనా క్వెషన్స్ ఉంటే నాకైతే కింద కామెంట్ చేయండి. ఐ వుడ్ బి వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ ఔట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.